రైట్. అండ్ ఎప్పుడైతే అల్లు అర్జున్ గారి ఈ కస్టడీ ఇష్యూ ఇది నడుస్తూ ఉన్నప్పుడు చిరంజీవి గారు షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని అప్పటికప్పుడు హుటాహుటిన భార్య సురేఖ గారితో కలిసి కుటుంబం దగ్గరకు వచ్చారు. అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్లారు. అట్ ద సేమ్ టైం మనం న్యూస్ లో కూడా చూసాం, పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రభుత్వ కార్యక్రమంలో ఉండగా దాన్ని కూడా రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్ వెళ్తున్నారు అని ఒక వార్త చూసాం. కానీ ఇప్పటి వరకు ఆ విజువల్స్ చూడకపోయేసరికి పవన్ కళ్యాణ్ గారు వెళ్లారు హైదరాబాద్, బట్ అల్లు అర్జున్ గారిని కలవలేదు అనేది ఒక వార్త నడుస్తుంది. కలిసినట్టు లేరనేది క్లియర్ గా మనం అర్థం చేసుకోవచ్చు. లేరని ఎందుకు, అసలు పవన్ కళ్యాణ్ గారు నోరు మెదపలేదు, మౌనంగా ఉన్నాడు. ఆయన అభిమానులు ఎక్కువ తక్కువ మాట్లాడచ్చు కానీ సినిమా అప్పుడు కానీ అరెస్ట్ అయినప్పుడు కానీ ఆయన ఏమి నోరు మెదపలేదు, ఆయన మౌనంగా ఉన్నాడు. కానీ కొంత ఇండైరెక్ట్ కామెంట్లు చేసింది ఎవరు, నాగబాబు గారు. కానీ నాగబాబు గారిని కలిశారుగా, నాగబాబు అని కలిసినప్పుడు ఆ ఫోటో కూడా రిలీజ్ చేసినారుగా. అంటే నా పాయింట్ ఏంటంటే కలిసి ఉంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఇంకా బాగా రిలీజ్ చేస్తుంటారు, ఎందుకంటే ఇంపార్టెంట్ కదా. మళ్ళీ కలిసిపోయారని మెసేజ్ అవుతుంది. బహుశా పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఏదో గ్యాప్ ఉన్నట్టుంది. ఆ ఎన్నికల్లో శిల్పారావు చంద్రారెడ్డి గారిని సపోర్ట్ ఇంటికి వెళ్ళడం, ఈయన పోటీ చేస్తామన్నా కూడా పలకరించకపోవడం, ఆ తర్వాత నా ఫ్రెండ్ కోసం ఎందూరన్నా వెళ్తానని చెప్పడం, ఆ తర్వాత ఆ సినిమాలో గందరగోళం, ఈయన సినిమా ఎట్టిట్ అవుతుందో చూద్దామని వాళ్ళ అభిమానులు, ఎట్టకాదో చూద్దామని వీళ్ళు, ఆ తర్వాత అరెస్ట్ అయినప్పుడు జగన్ గారు ఎక్స్ లో స్పందించాడు, పవన్ కళ్యాణ్ గారు స్పందించారో లేదో తెలియదు. ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి బన్నీకి మధ్య ఏదో తెలియని గ్యాప్ ఉన్నట్టు కనిపిస్తుంది. అది కుటుంబ సభ్యులు త్వరగా పరిష్కరించుకుంటారా లేదా చూడాలి. రాజకీయ నాయకుడు కూడా ఉన్నాడు కాబట్టి ఏమవుతుంది అనేది చూస్తుంది. ఖచ్చితంగా కలిసి ఉంటే మాత్రం ఆ పాపులర్ వార్తగా వచ్చి ఉంటుంది, ఆ గ్యాప్ ఉన్నట్టుంది. ఇప్పుడు పాలిటిక్స్ ని పొలిటికల్ విషయాన్ని ఒకసారి మనం పక్కన పెడితే అసలు స్టార్టింగ్ దగ్గర నుంచి ఒకసారి మీకు ఒకసారి గుర్తు చేస్తాను, మీ మనసులో మాట చెప్పండి సార్. ఇప్పుడు ఎప్పుడైతే నేను చెప్పను బ్రదర్ అని అల్లు అర్జున్ గారు అన్నారో అక్కడ నుంచి ఇష్యూ స్టార్ట్ అయింది. మనవాడు కాదు పగవాడు అన్నారు నాగబాబు గారు. ఇలా ట్వీట్ల వర్షం కురిసేసరికి గ్యాప్ ఉందా లేకపోతే గ్యాప్ సృష్టించారా తెలియదు. కాకపోతే ఖచ్చితంగా ఎవరైతే ఒక వర్గం వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ ఖచ్చితంగా పుష్ప 2ని మేము అడ్డుకుంటాము, ఆడనివ్వము అని బహిరంగంగానే మాట్లాడారు. రైట్. ఇప్పుడు అల్లు అర్జున్ గారికి ఒక కష్టం వచ్చింది. కష్టం రాగానే కుటుంబం అంతా ఒక్కటైపోలే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయం పక్కన పెట్టేద్దాం, బట్ వెంటనే హుటాహుటిన బయలుదేరారు అన్న ఒక కన్సర్న్ అయితే మన వార్తల్లో చూసాం. నాగబాబు గారు అల్లు అర్జున్ గారు చాలా మంచిగా మాట్లాడుకున్నారు, నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్న సందర్భం చూసాం. చిరంజీవి గారు ఇంటికి వెళ్ళారు. నిన్న మళ్ళీ అల్లు అర్జున్ గారు భార్యతో కలిసి చిరంజీవి గారి ఇంటికి వెళ్ళారు, నాగబాబు గారి ఇంటికి. అంటే కుటుంబం అంతా కలిసిపోయిందిగా. బట్ ఇక్కడ ఫ్యాన్స్ ఏమయ్యారంటారు? ఫ్యాన్స్ మేము ఆడనివ్వమన్నారు, మీకోసం మేము పోరాడతామన్నారు, మీకోసం మేము ఉన్నామన్నారు. ఇక్కడ ఎవరు ఏమయ్యారు? ఫ్యాన్స్ కి విచక్షణ పరిజ్ఞానం ఏ ఫ్యాన్స్ కి ఉండదు. ఈ ఫ్యాన్స్ ఆ ఫ్యాన్స్ అని కాదు, ఏ ఫ్యాన్స్ కి ఉండదు. వాళ్ళ హీరో బాగున్నా బాగాలేకపోయినా మంచిదే అంటారు, మా హీరో ఏం చేస్తే అది కరెక్ట్ అంటారు. కానీ ఫ్యాన్స్ గుర్తుపెట్టుకోవాల్సిన 2 పాయింట్లు. ఒకటి, మీరు అనుకుంటే సినిమా హిట్ కావడం, మీరు అనుకుంటే ఫెయిల్ కావడం జరగదు. మీ హీరోనే మీరు గెలిపించలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సినిమాలు ఫెయిల్ కాలేదు, ఎన్ని సినిమాలు హిట్ కాలేదు. ఫ్యాన్సే గెలిచేటి కంటే ప్రతి సినిమాను విజయం సాధిస్తారు కదా. కాబట్టి ఫ్యాన్స్ చేతుల్లో జయాపజయాలు ఉండవు. 2, మీ అనుభవం కూడా దృష్టిలో పెట్టుకుంటే ఇప్పుడు ఈ రోజు కాకపోతే రేపైనా పవన్ కళ్యాణ్ గారు కలుస్తారు, కలిసిపోవాలనే కోరుకుంటాం. రాజకీయంగా విభేదించుకోవచ్చు కానీ వాళ్ళ మధ్య గ్యాప్ ఉండాల్సిన అవసరం లేదు. కలుస్తారని ఆశిద్దాం. కానీ కలిసినప్పుడు మన ముఖం ఆడబెట్టుకుంటాం. కాబట్టి ఫ్యాన్స్ మీ హీరోని అభిమానించండి, మీ హీరోని నటన అభిమానించండి తప్ప మీ చేతిలో లేని దాన్ని పైకెత్తుకొని టీవీలు మైకులు పెట్టిన వెంటనే పూనకం వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడి అన్నెసరీ కన్ఫ్యూజ్ చేసుకుంటే నష్టపోయేది మీరే. తర్వాత వాళ్ళందరూ ఒకటైపోతారు, మీరు మాత్రం కొట్టుకుంటా ఉంటారు. కాబట్టి ఈ విషయంలో ఫ్యాన్స్ ఆలోచించుకుంటే మంచిది, ఆలోచించకపోతే వాళ్ళు నష్టపోతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి పురుషోత్తం రెడ్డి గారు, మీ అభిప్రాయాలు మాతో